హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మనకి ఒకటి శారీ ఫంక్షన్కి ఒక లెహంగా సెమీ స్టిచ్డ్ లెహంగా ఉన్న 2 శారీస్ ఇచ్చారు బ్లౌజ్ స్టిచ్ చేయమని. సెమీ స్టిచ్డ్ కాబట్టి సైడ్ జాయిన్ చేసేసి ఇలా హ్యాంగింగ్స్ థ్రెడ్ లోపల ఉండకుండా ఇండివిజువల్గా పెట్టా. హ్యాంగింగ్స్ ఫ్రంట్ ఇలా వచ్చేలాగా ఇండివిజువల్గా హ్యాంగింగ్స్ పెట్టా. దానికి లేస్ వేసా. హ్యాంగింగ్స్ కొంచెం హెవీగా పెట్టి బాగుంటుంది కదా అని చెప్పి బ్లౌజ్ ఏమో ప్రిన్స్ కట్ బోట్ నెక్ పెట్టేసి ఇట్లా ముందు స్టార్ లాగా ఈ షేప్లో ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి. హ్యాండ్స్కి ఏమో ఇలా పఫ్ ఇచ్చేసి చిన్న పఫ్, మరి కాకుండా చిన్న పఫ్ ఇచ్చేసి ఇక్కడ హ్యాండ్స్కి చిన్న పఫ్ ఇచ్చేసాను. బాగుంటుందండి ఫిట్టింగ్. మనకి రేపు ఫంక్షన్ అనగా ఈరోజు ఇచ్చారు, ముందు రోజు ఇచ్చారు ఇవి స్టిచ్ చేయమని చెప్పేసి 3 బ్లౌజెస్. వెనకాలనేమో ఇలా కట్ వర్క్ లాగా ఇలా ఇచ్చేసి లేస్ వేసాను. సింపుల్గా పైపింగ్ వేస్తే కొంచెం ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్లో పైపింగ్ అంతగా ఏర్పడదని చెప్పేసి నేను లేస్తో అట్లా బాగుంటుందని చెప్పి ఇలా వేసాను. ఇట్లా దీనికి మనకి ఇట్లా ఇది అమ్మాయి ఫంక్షన్ కట్టుకునే శారీ అండి. ఈ బ్లౌజ్కి ఆల్రెడీ సిల్వర్ జరీ వీవింగ్తో డిజైన్ వచ్చింది, కానీ హై నెక్లో వచ్చింది. 6 ఇంచెస్ అట్లా వచ్చింది. కానీ మనకు నెక్ డీప్ అనేది 9 ఇంచెస్ పెడితే బాగుంటుంది. అంటే టీనేజ్ అమ్మాయి కదా, అంటే పెద్ద వాళ్ళు అంటే కొంతమంది అలా కూడా వేసుకుంటారు. కానీ ఇట్లా నేను అయితే ఇలా వెనకాల డైమండ్ షేప్ ఇచ్చేసి వెనకాల పల్స్ ఇచ్చేసి లేస్ వేసానండి. చాలా బాగుంది. రియల్ లుక్ అయితే బాగా వచ్చింది అవుట్ఫిట్. మళ్ళీ తర్వాత ఇది హ్యాంగింగ్స్కి నేను లేస్ వేసి డిజైన్ చేశానండి. చాలా బాగుంది. హ్యాండ్కి ఆల్రెడీ మొత్తం వర్క్ వచ్చేసింది. ఇవి 1 డేలో 3 బ్లౌజెస్ కుట్టి హెమ్మింగ్ చేసి ఫాల్స్ వేసి అన్నీ ఇవ్వాలంటే పెద్ద మనకి టాస్కేనండి. బాగున్నాయి అని చెప్పారండి. కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చింది అని చెప్పారు. ఫ్రంట్ ఓపెన్, కానీ టోటల్ ఫ్రంట్ ఓపెన్ కదండి, కొంచెం హాఫ్కన్నా 5 ఇంచెస్ అట్లా ఓపెన్ పెట్టా. కొంచెం పైన 2 ఇంచెస్ మందం అలానే ఉంచి పైనుండి వేసుకోవడం. ఇది కూడా సేమ్ అండి, కాకపోతే రౌండ్ నెక్ ఇచ్చేసాను, అంటే రౌండ్ కింద డ్రాప్ ఇచ్చేసాను సేమ్.